టైం అని నేను శేఖర్ అన్నప్పుడు చెప్తున్నా. ఇంతకుముందు రైతులు కూడా మాట్లాడితే నవ్వేమనంటే మనం అనుకుంటే అప్పటిదప్పుడు వెళ్ళగలుగుతున్నాను. కానీ కాకపోతే ఇది ఒక వారం రోజుల మొదలు అనౌన్స్ చేసి 10 days ముందు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అంటే ఈ పార్టీలకు సంబంధం లేని విషయం కాబట్టి అంటే సోషల్ మీడియాలో కూడా దీని గురించి ఎక్కడ కూడా రాలేదు. ఈరోజు వచ్చేసరికి ఒకటే రోజులో మన జన సమీకరణ అనేది సాధ్యం అవుతుందో కాదు. ఆ ప్రయత్నంగా నేను జిల్లా అధ్యక్షుడిగా 14 మండల కమిటీలు ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా ఒక గౌడ కుటుంబ సభ్యుడిగా ఖచ్చితంగా 14 మండలాల నుంచి నా వంతుగా యువతను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాకపోతే మంచి అవకాశం, ఎందుకంటే గౌడ్స్ అనే వాళ్ళు ఎట్లున్నారో ఎంత రెడీ ఉందనేది ఇలాంటి అవకాశం మళ్ళీ అసలు రాదు. ఎందుకంటే ఇది అందరికి సంబంధించి స్టేట్ వైజ్గా ఒకటే కాబట్టి కొంచెం ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా అందరు అనేది వస్తే అరే గౌడ్స్ ఇంత ఉంది బలం అనేటువంటి ఆలోచన వాళ్ళ మెదడులో ఉండిపోతుండే. అయినప్పటికీ ఇప్పుడైనప్పటికీ కూడా ఒక రోజు ఉన్నప్పటికీ 2 రోజులు ఉన్నప్పటికీ మా శాయశక్తుల్లో మా వంతుగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా జన సమీకరణలో మా వంతు భాగస్వామ్యం తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన గౌడ సోదరులకు, వివిధ మండలాల గౌడ జాతికి చెందిన అధ్యక్షులకు, మరి ముఖ్యంగా పెద్దలు ఏఎంసీ చైర్మన్ ఆర్మూర్ సాయన మరి అందరికీ ఒక యాదన్న, రవి, లక్ష్మణ్, అశోక్ అన్న, వీరందరూ ఉన్నారు. రవి పక్కన ఉంటే జై కౌండిన్య, జై కౌండిన్య, జై మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, ఐక్యత, మాజీ శేఖర్ అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేపు జరగబోయే 18వ తారీఖు నాడు జరగబోయే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ద్వారా సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్వహించనున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ ప్రాంతానికి వచ్చి గౌడ సోదరులను ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మరి వారితో చర్చించడం జరిగింది. చర్చించి మండలానికి కొన్ని వందల చొప్పున మందిని వచ్చే విధంగా మా 2 కాన్స్టిట్యున్సీలు బాల్కొండ అండ్ ఆర్మూర్ 2 ప్రాంతాల నుంచి మరి గౌడ సోదరులంతా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడానికి మరి సమాయత్తంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అందరు గౌడ సోదరులు 18వ తారీఖు నాడు 3 గంటల వరకు ట్యాంక్ బండ్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద జరిగే సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి మన వంతు బాధ్యతగా అందరూ గౌడ సోదరులు ఈ ప్రాంతం నుంచి తరలి రావాల్సిందిగా మరి పేరు పేరున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌడ సోదరుల యొక్క ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మనకు కావలసినటువంటి సదుపాయాలు ఏ విధంగా చేయాలనే దాని మీద మన మహేష్ కుమార్ గౌడ్ గారు, పున్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రితో చర్చించి మనకు గౌడ సోదరులకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ మరి వారి ద్వారా చెప్పించుకునే విధంగా మరి మనం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గౌడ సోదరులు రేపు తెలంగాణ తెలంగాణ అదేంటి అది ట్యాంక్ బండ్ తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఎదురుగా బోట్స్ క్లబ్ పక్కకి మరి ఏదైతే అమరవీరుల జ్యోతి ఉందో జ్యోతి పక్కకి మరి ఒక మహనీయుడు గౌడ సోదరుల యొక్క ఐకాన్ మరి ఆయన విగ్రహ ప్రతిష్టాపన సర్వాయి పాపన్న గారి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా నేను అందరికీ పేరు పేరున మరి కోరుకుంటా ఉన్నా.